25 ఇట్లా స్ట్రైట్గా పెట్టకూడదు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి ఇలా తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా తీసుకోవాలి, 6 దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా? లేదు ఇది నాకు ఇబ్బందిగా ఉందనుకో, 6 వచ్చింది కదా, ఇది 1 ఇంచ్ కదా, ఈ 1 ఇంచ్ కలిపి 7 పెట్టేసుకోవడమే. ఓకేనా? ఇప్పుడు నడుము 20 వచ్చింది, దాన్ని బై చేసి 5 వచ్చింది కదా, 20 +3 చేయాలి. +3 చేసిన తర్వాత డివైడెడ్ బై 4 చేయాలి. 6 వచ్చింది. 6 వస్తే ఇక్కడ మనం డాట్ వేయాలి. ఈ డాట్ వేస్తాం కాబట్టి. డాట్ దేనికి వేస్తాము? ఈ చైర్ లాంటిది అదే దేనికి డాట్ అంటే ఇలా వస్తుంది కదా, అంటే ఫిట్గా ఉండడానికి, ఇప్పుడు ఎంబోజ్ అవ్వడానికి. అదే నా జాకెట్లకి ఉన్నాయా ఇక్కడ వీళ్ళకి ఎలా చేస్తారు యామి అని అడిగావు కదా, అవి వాటికి అవి. ఇది 1 ఇంచ్ చిన్న వాళ్ళకి ఇంకా తక్కువ పెట్టవచ్చు, బట్ 1 ఇంచ్ పెట్టామనుకో బాగుంటుంది, బాగా కనిపిస్తుంది. అలాగేనా? అదే అనమాట. ఇక్కడ పెట్టుకుంటాం కదా, ఇలా ఈ 2 లైన్లు గీసేస్తాము. ఇది చంకరం ఉంటుంది, నడుము 6ది ఇలా గీసేస్తాం కదా. ఇప్పుడు మనం నచ్చినంత పెట్టుకోవచ్చు, 2 ఖర్చు అంత 2.5 పెడుతున్నాను. మొక్క ఎక్కువ పెట్టినా మరి బాగోదు, అదేం రోల్ వస్తుంది. కానీ ఇంట్లో ఉండేటప్పుడు వేసవికాలం వస్తుంది కదా, కాటన్ ఇది అనమాట. నెక్స్ట్ ఓకేనా, ఇదే పైన పాటు ఒకసారి మామూలుగా ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేసి, బొమ్మ ఎలా ఉంది కదా. షోల్డర్ భుజాన్ని 2 భాగాలు చేస్తే ఎంత వస్తుందో అంత పెట్టేయాలి. అందులో సగము మనం నెక్ అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి 5, 4, 3, 2 అని మనం నచ్చినంత పెట్టుకోవచ్చు. లైన్ ఇలా గీసి రౌండ్ ఏది కావాలంటే అది అనమాట, మన ఇష్టం బట్టి ఇలా గీసుకుంటాం. ఇది వచ్చేసి మిడ్చెస్ డివైడెడ్ బై 6. మిడ్చెస్ 6 భాగాలు చేయాలన్నమాట. చేస్తే ఎంత వస్తే అంత పెట్టేయడమే. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం మామూలుగా గీసేయడమే. గీసేసిన తర్వాత హై చెస్ట్ అంటే ఛాతీ, పైన ఛాతీ +4 చేసి అప్పుడు డివైడెడ్ బై 4 చేయాలి. ఎంత వస్తుందో అంత చేయాలి. ఇక్కడ మామూలు లైన్ గీసేస్తున్నాం. ఇక్కడేమో 4.5 రావాలి. 4.5 వస్తే సరిపోద్ది. ఇక్కడికి వచ్చేసరికి మిడ్చెస్ డివైడెడ్ బై 10 చేస్తాము. 10 చేస్తే ఎంత వస్తుందో అంత పెడతాము. ఇటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ పెడతాము. పెట్టేసి ఇక్కడ మాత్రం 2.5 పెట్టుకోవాలి. పెద్దోళ్ళకైతే ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 2.5 చిన్నపిల్లలకి. పెద్దోళ్ళకైతే 3, 3.5. నీకు నాకైతే 3 సరిపోద్ది. బాగా ఎక్కువ లావు ఉన్న వాళ్ళకి ఇందుకైతే మాత్రం 3.5 అలా తీసుకోవాలి. ఇదే ప్లేస్ లో పెట్టుకోవాలి. ఈ డాట్ అనేది ఇదే ప్లేస్ లో పెట్టుకోవాలి. అంటే ఇదే ప్లేస్ లో అంటే ఇక్కడ నుంచి మిడ్చెస్ డివైడెడ్ బై 10 ఈ 20 వచ్చింది కదా, స్వీట్గా 20 వచ్చింది ఛాతీ. అది 10 భాగాలు చేసుకోవాలి. అది ఎంత వస్తే అంత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకుంటాం. కొందరికి 3 వస్తుంది, కొందరికి 4 వస్తుంది, కొందరికి 5 వస్తుంది. ఓకేనా? అలాగే దాన్ని బట్టి తీసుకొని పెట్టుకుంటాము. ఇది వచ్చేసి నడుముకి 3+ చేయాలి. నడుముకి 3+ చేస్తే 23 వచ్చింది. 23 డివైడెడ్ బై 4 చేస్తే 7 వచ్చింది. 7 వచ్చింది కదా, ఇది 1 ఇంచ్ కదా. అప్పుడు మొత్తం కలిపి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టేస్తాము. ఎంత వస్తే అంత పెట్టేస్తాము. ఇది అనేది ఖర్చు, మనం నచ్చినంత పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్నంత ప్లేస్ పెట్టాను అంతే. గౌన్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇది అనేది ఇలా ఓపెన్ చేస్తే ఇలా 4 వస్తుంది. ఇది ముందు పాటు, ఇది వెనక పాటు. వెనక పాటుకి ఇట్లా కట్ చేసేసుకోవడం. కట్ చేసేయాలా? అప్పుడు కట్ చేసేసుకుంటావా? కట్ చేసేయాలా? డాట్ దగ్గర ఇట్లా
ఇలా పెట్టుకుంటే డాట్ మనం ఎక్కడ వేస్తున్నామో అని తెలుస్తుంది. ఓకేనా, మర్చిపోకుండా ఇలా ఉందా, వేసేటప్పుడు ఇవి ఇలా పట్టుకొని ఇలా వెయ్యాలి, ఇలా వెయ్యాలి. ఇటువైపు కూడా సేమ్ అన్నమాట. ఇక్కడ మరి అక్కడ ఇది ఇట్లా ఇది ఎలా తెలుస్తుంది? ఇలా కొలుచుకోలా ఎన్ని 3 కొలుసుకున్నాం అనుకో. ఇంకో మెథడ్ కూడా ఉంది కదా, నాచుందిలే నీకు తెలుస్తుంది. ఇంకేదో కొన్నిసార్లు మర్చిపోతాం మనము, మర్చిపోయినప్పుడు ఈ 2 ఇలాగ ఉందా, ఇలాగా టైలర్స్ అయితే ఇలా పెట్టేస్తారు, మనమేనా ఇలా పెడతాం, ఇలా పెట్టేసి ఇలా వేసేస్తాం, ఇలా డాట్ వేసేస్తాం మర్చిపోతే, లేకపోతే ఇది ఇలాంటివన్నీ వేసేస్తాం. ఓకేనా, ఇది వెనక పాటు రౌండ్ బాగా వచ్చింది కదా, పెట్టాం కదా. ఇప్పుడు 2.5 పెట్టుకోవాలి, 2.5 పెట్టుకుంటాం కదా. షోల్డర్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 ముందు మెడ, ముందు మెడ 4 ఉంది కదా, ఇలా ఇచ్చేసుకుంటాం. ఇవే గుర్తు పెట్టుకో నువ్వు, అంతే. ఇలాగ ఉంది కదా. ఇప్పుడు నెక్ అన్నా కదా, ఏం నెక్ అమ్మా? అదే కటింగ్ పిన్నిస్తలాగా వస్తుంది కదా. ట్రై చెప్పాను కానీ రాదు అనుకుంటున్నాను మ్యాక్సిమం. ఇప్పుడు ఏదైతే పార్ట్ నెక్